కర్నూలు చేవేళ్ల ఈరోజు రఘునాథపల్లి ఈ ఘటనలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి. కానీ వీటిని మర్చిపోక ముందే ఇంకొక ఘటన ఇప్పుడు వద్దు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. ఇక డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ విజువల్స్ రూపంలో మీరు చూడడం జరుగుతోంది. అర్ధరాత్రి టాటా సుమో డంపర్ ట్రక్ ఢీకొన్నాయి. బడ్గాం జిల్లా పలార్లోని రింగ్ రోడ్ దగ్గర ఘటన చోటు చేసుకుంది. అతివేగంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి టాటా సుమో అండ్ అలాగే డంపర్ ట్రక్. ప్రమాదంలో టాటా సుమోలో ఇరుక్కుపోయారు 10 మంది. ఘటనా ప్రదేశంలోనే 5 మృతి చెందారు. మరో 5 పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్ గా ఉంది. వాళ్ళ పరిస్థితి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సుమోలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు స్థానికులు. మృతులంతా మహ్వారాకు చెందినట్లుగా గుర్తించారు. మహ్వారా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ప్రమాదంలో నుజ్జు అయిపోయింది టాటా సుమో. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. టాటా సుమో ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఒక్కసారి ఘటనా ప్రదేశంలోని దృశ్యాలను చూద్దాం. విజువల్స్ చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా టాటా సుమో నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ డంపర్ ట్రక్ టాటా సుమో 2 ఢీకొన్న ఘటనలో 10 మంది ఆ సుమోలో ఉన్నవాళ్ళు బిక్కుబిక్కుమంటూ అక్కడ వాళ్ళు ఉన్నారు. స్థానికులు అక్కడికి చేరుకొని వారిని ఆ సుమో నుంచి టాటా సుమో నుంచి బయటకు తీసుకున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ డంపర్ ట్రక్ని క్లియర్ చేసేందుకు జేసీబీ కూడా అక్కడికి చేరుకుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఈ ఘటన ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు జరిగింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? సచిన్, రాత్రి 10:30 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే డంపర్తో పాటు టాటా సుమో 2 వాహనాలు ఢీకొని దాదాపు 6 చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా కొంత మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే డంపర్ ఒక్కసారిగా అతివేగంగా వచ్చి ఆపోజిట్ నుంచి వచ్చేటువంటి టాటా సుమోను కూడా ఢీకొనడం జరిగింది. టాటా సుమోలో ప్రయాణిస్తున్నటువంటి 10 మందిలో ఇప్పటివరకు 6 చనిపోయారు. 4కి సీరియస్ ఉండడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి జరుగుతుంది. సరిగా ఇది బుద్గాం జిల్లాలోనే పలార్ ఈ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోనే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నుంచి వెళ్తున్నటువంటి వారు వెంటనే ప్రమాదం జరిగినటువంటి స్థానానికి వెళ్ళి అక్కడ చిక్కున్నటువంటి వారిని బయటికి కూడా తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. వెంటనే అంబులెన్స్ లో వారందరినీ అక్కడి నుంచి సమీప ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి జరిగింది. అయితే ఈ ప్రమాదం సంబంధించిన కారణాలు మాత్రం పోలీసులు ప్రాథమికంగా చెప్పేదాని విధానం చూసుకుంటే, మొదటిగా ఈ డంపర్ ఈ ట్రక్ ఏదవుతుందో ఇది ఓవర్ స్పీడ్ కంట్రోల్ కాకనే ఎదురుగా వస్తున్నటువంటి ఈ సుమోని కూడా ఢీకొన్నదని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి కేసు కూడా నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే వీరందరూ కూడా చనిపోయినటువంటి వారందరూ కూడా మరవరకు చెందినట్టు పోలీసుకు గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి మృతదేహాన్ని కూడా వారి స్వగ్రామం కూడా పంపిస్తున్నారు. ఇక్కడ అన్నటువంటి వారికి మాత్రం ఎదిగినటువంటి చికిత్స అందించేందుకు కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి వైద్యులు పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సచిన్, రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. అర్ధరాత్రి టాటా సుమో డంపర్ ట్రక్ ఢీకొన్నాయి. బడ్గాం జిల్లాలోని పలార్లో రింగ్ రోడ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ 2 వాహనాలు. ప్రమాదంలో టాటా సుమోలో ఇరుక్కుపోయారు 10 మంది. ఘటనా ప్రదేశంలోనే 5 మృతి చెందగా మరో 5 పరిస్థితి విషమంగా ఉంది.
హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ ఇద్దరు మృతి చెందారు. సుమోలో చిక్కుకుపోయిన వారిని బయటికి తీశారు స్థానికులు. మృతులంతా మహ్వారాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ప్రమాదంలో ఆ టాటా సుమో నుజ్జు అయిపోయింది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఒకసారి ఘటనా ప్రదేశం దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.